హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. ఈరోజు మనం టీచర్స్ గురించి తెలుసుకుందాం. టీచర్స్ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. గురువే దైవంలాగా అనుకోవాలని మన ఇండియాలోనే కాదు ఎక్కడైనా అదే చెప్తారు. కానీ ఇప్పుడున్న గురువుల్లో ఎంతమంది పిల్లల్ని తమ పిల్లల్లాగా చూసుకుంటున్నారు? 0% కూడా లేరు. టీచర్స్ ఎవరైనా ఈ వీడియోస్ చూస్తుంటే ఈ వీడియో నేను ఎందుకు చూడాలి, అవసరం లేదు అనుకునే వాళ్ళు కూడా నో ప్రాబ్లం, వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నిజం మాట్లాడుతున్నాను కాబట్టి. పిల్లల్ని అప్పట్లో స్కూల్కి వెళ్ళాలంటే ఒక ఇంట్రెస్ట్ ఉండేది. టీచర్స్ ఇప్పుడు కొట్టడం, పనికి మనల పనులన్నీ చేయటం, అది నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనడం, అంటే కొంతమంది పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారండి. ఏమైనా చేసి మా పిల్లోడు చదవాలి, ఎలాగైనా చేసి మా పిల్లోడు చదవాలి, ఏమైనా మీరు చేయండి, ఎలాగైనా వాళ్ళకి మనమే ఆలోచించాం మన పిల్లల్ని కొట్టమని, తిట్టమని. చదువు లేకపోతే బతకలేవు, అలా ఇలా. చదువు లేకపోతే బతకలేము అని మనం డిసైడ్ చేయకూడదు ఎప్పుడైనా సరే. ఏమో ఎవరికి తెలుసు, చదువు లేకపోయినా నీ కొడుకు ఇంకా గొప్పగా బతకచ్చేమో, బిజినెస్లో అందరికంటే ముందు వెళ్ళొచ్చేమో. అలా ఎందుకు మీరు ఆలోచించారో నాకైతే అర్థం కాదు. కానీ చదువు ఉండాలి, లేదని చెప్పను. బట్ అంత మొత్తం హ్యాండ్ ఓవర్ చేయొద్దండి పిల్లల్ని. మరి అలా మీరే చేయండి అనే కొద్దికి వాళ్ళు కొంతమంది అయితే నిజంగా తీసేసుకునేస్తున్నారు మైండ్కి. పేరెంట్స్ వచ్చి అడుగుతారు, కొంచెం మార్కులు తక్కువ వచ్చాయని అడుగుతున్నారు, అందుకే మేము అంత స్ట్రిక్ట్గా మేము చేయాల్సి వస్తుంది. మరి అలాగా కొట్టడం, మాట్లాడడం, చేయడం, చంపేయడం. మీరు టీచర్ ఒక్కోసారి టీచర్ వ్యవస్థ ఎక్కడికి వెళ్తుందో అసలు పోయిందండి. రెస్పెక్ట్ పోయింది, అసలు లేదు. వాళ్ళు మనకి ఇవ్వట్లేదు, పిల్లలు వాళ్ళకి ఇవ్వట్లేదు, అంతే. ఏ రెస్పెక్ట్ అయినా ఇచ్చిపుచ్చుకుంటే ఉంటుంది. కానీ టీచర్స్ విషయంలో ఇప్పుడైతే ప్రేమగా చూసుకొని వీళ్ళు మన పిల్లలే అనేటట్టుగా చేసి చూసే పిల్లల్ని టీచర్స్ చాలా తక్కువ. నేను ఒక మాట అడుగుతానండి, గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ గురించి మాట్లాడట్లేదు, ప్రైవేట్ స్కూల్ టీచర్స్ గురించి. ఈ ఇయర్ మీరు జాయిన్ అవుతే నెక్స్ట్ ఇయర్కి మీకు నచ్చకపోతే మీరు వేరే స్కూల్కి వెళ్ళిపోతారు. అలా మీరు చేంజ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు పిల్లల్ని మీరు అంత సందిగ్ధంలో పారేసి వాళ్ళని అంత రిస్ట్రిక్షన్ చేసి పెంచుతారండి. ఉన్న 1 ఇయరో 2 ఇయరో 3 ఇయర్స్ ఉన్నా కూడా వాళ్ళని ప్రేమగా చూసుకోండి. 3 ఇయర్స్ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు వేరే చోటికి, మీ దగ్గర ఉండమన్నా కూడా ఉండరు. ఇలా ఎందుకు ఆలోచించరో ఇప్పుడున్న టీచర్స్ నాకైతే అర్థం కావట్లా. మా మాటే వినాలి, అదే చెల్లాలి, పోయింది. ఓకే, థ్యాంక్ యూ.